ఈ నాటక రంగానికి, ఈ కళారంగానికి అంకితమైనటువంటి ప్రముఖ నటి. ద్రాక్షారామ సరోజినిగా సుప్రసిద్ధమైనటువంటి ఈమె ఇంతవరకు ఒక 60 సినిమాలలో కూడా నటించి ఒక 25 టీవీ సీరియల్స్ ద్వారా మనకి పరిచయం అయ్యారు. అంతేకాకుండా వేలాది నాటికలను, నాటకాలలో మంచి మంచి పాత్రలు పోషించి ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. వీరికి నచ్చినటువంటి నాటకాలు సుశీల, మీ లెక్కడ, ఇక్కడ కాసేపు ఆగుదాం, అలరాస పుట్టిల్లు, సద్గతి, వైతాళికులు ఇత్యాది నాటకాలు. వీరు అంతేకాకుండా గత 13 సంవత్సరాలుగా ద్రాక్షారామంలో ద్రాక్షారామ నాటక కళా పరిషత్ అనే సంస్థను నడుపుతూ అనేక పరిషత్ల ద్వారా, సమాజాల ద్వారా నాటకాలని ప్రదర్శింపజేస్తున్నారు. మీరు అనేక మంది కళాకారులకు చేయూతనివ్వడమే కాకుండా ఈ నటనా రంగానికి అంకితమైనటువంటి ప్రముఖ నటిక కావడం వల్ల చైతన్య భారతి సంస్థ ద్వారా ఈ సన్మానాన్ని ఈరోజు ఇక్కడ అందుకోవడం ఎంతో ముదాభం, సందర్భోచితం, సమయోచితం, సముచితం. వీరి గురించి సన్మాన పత్రాన్ని సమర్పించవలసిందిగా చైతన్య భారతి సంస్థ అధ్యక్షులు శ్రీ రాయప్రోలు భగవాన్ గారిని అభినందన పురస్కారంగా అందించు అక్షరహరి చందనం. ద్రాక్షారామ జాబిలి దాక్షిణ్య హృదయ కోమలి, ద్రాక్షారామ జాబిలి దాక్షిణ్య హృదయ కోమలి, కృష్ణవేణమ్మ తనూజ ఏలూరి వంశ సరసిజ. ఉత్తమ నటి శబ్దానికి ప్రతిధ్వని, ఉత్తమ నటి శబ్దానికి ప్రతిధ్వని, అన్ని పరిస్థితులలో పాల్గొనే అవిశ్రాంత రసధ్వని, నట సమాజ కుటుంబ సభ్యులతో మమేకమయ్యే ఆత్మీయ తరంగిణి, వందలాది గ్రామీణ కళా ప్రదర్శనలను అందించిన ప్రజా కళాకారిణి, సహజ నటిగా, సేవల మేటిగా, దుర్గా ఆర్ట్స్ ఫ్రెండ్స్ అసోసియేషన్ పరిషత్ నిర్వహణ సారథిగా, వాసిగాంచిన బహుముఖ ప్రజ్ఞా ఖని, నాటక, సినిమా, టీవీ రంగాల నటీమణిగా వర్ధిల్లుతున్న త్రివిక్రమ కళా స్వరూపిణి, కరుణ రసాభినయంతో అగ్రతాంబూలం, కరుణ రసాభినయంలో అగ్రతాంబూలం, మరో మొహంజదారు, అలరాస పుట్టిల్లు, సద్గతి, ఆడపిల్ల ఇత్యాది దృశ్య కావ్యాలలో మీ పాత్రలు ఎలా మరువగలం? గొట్టాల సరోజుగా తెలుగువారి గుండెల్లో 10లో మీ స్థానం. జగజ్జేయమానంగా దిగ్విజయ వైభవంతో సాగాలి మీ నట జీవన కళా ప్రస్థానం. శుభాభినందనలతో చైతన్య భారతి సంగీత నృత్య నాటక పరిషత్ భీమవరం 7వ నాటకోత్సవం. రచన డాక్టర్ బట్ట నాగశేఖర్.
కుమార్ శర్మ గారు జతగా ఈ జ్ఞాపకం కావాల్సింది కాదు. వేదిక పైన ఉన్న అతిథులందరికీ జ్ఞాపికల బహుకరణ ఉంది. దయచేసి మాతో సహకరించి ఒక 5 నిమిషాలు వారి సమయాన్ని వెచ్చించవలసిందిగా కోరుతున్నాం. పై తీసే తర్వాత సార్ అనుకోండి. నా బాధ్యతను మరింత ఎక్కువగా పెంచిందని అనుకుంటున్నాను. ఇదంతా నా అభిమానులు, నా తోబుట్టులు, వీళ్ళందరూ నన్ను ఎంతో అభిమానించే మనుషులు, నాకు ఆర్టిస్టులు, నా సమాజాలు అందరూ నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించినందుకు వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈ సందర్భంగా చైతన్య భారతి ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రతి సంవత్సరం నాటకం వేస్తున్నానో వెళ్ళిపోతున్నాను, కానీ ఈరోజు ఈ ఆనందం తట్టుకోలేదు. మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ నమస్తే. రంగస్థలం మీదే మీరు నటిగా కొనసాగాలని మా కోరిక. జ్ఞాపికల బహుకరణ ముందుగా సభాధ్యక్షులు శ్రీ వేగిరాజు రామకృష్ణరాజు గారికి జ్ఞాపికను బహుకరించవలసిందిగా చైతన్య భారత అధ్యక్షులు శ్రీ రాయప్రోలు భగవాన్ గారిని కోరుతున్నాను. తర్వాత శ్రీ పూనపరాజు రామకృష్ణరాజు గారు డిఎన్ఆర్ శ్రీరామూర్తి గారిని జ్ఞాపికాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ కృష్ణారెడ్డి గారిని జ్ఞాపికాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ ఏఎస్ రాజు గారిని జ్ఞాపికాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ రామకుమార్ రాజు గారిని, కోనపరాజు రామకృష్ణరాజు గారిని, శ్రీ రామకుమార్ రాజు గారికి జ్ఞాపికలు బహుకరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ నడింపల్లి వెంకటరామరాజు గారిని జ్ఞాపికను స్వీకరించవలసిందిగా కోరుతున్నాం.